హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక ఇందిరాదేవి అయితే టెన్షన్ పడద్దు కావ్య, ఖచ్చితంగా నా మనవడు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు అని చెప్పి కావ్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఒకవైపు ఇక కావ్య మాత్రం పైకి గంభీరంగా కనిపించిన లోపల మాత్రం భయంతో ఉంటుంది. ఎప్పుడూ చేయని పని, అది కూడా అమ్మ వాళ్ళకి కూడా ఎవరికీ తెలియని పని. ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి ఇక నేను ఇచ్చాను. ఇక ఆయన ఖచ్చితంగా డైవర్స్ పేపర్ల గురించి ఇంట్లో అందరి దగ్గర విషయం చెప్పి నిర్ణయం తీసుకుంటారే ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, ఏంటమ్మా కావ్య, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పాను కదా, వాడు గనక వాడి మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టకుండా ఒకవేళ నువ్వు డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టావని రివర్స్ గేమ్లో వాడు వస్తే వాడిని ఎడాపెడా వాయించడానికి కొండంత అండగా నేను ఉన్నాను కదా. నా మనవడి మనసులో ఖచ్చితంగా నువ్వు ఉన్నావు. వాడికి నిజంగా నువ్వంటే ఇష్టం లేకపోతే సంవత్సర కాలం పాటు నీతో జీవితమే వాడు చేసేవాడు కాదు. ఖచ్చితంగా పెళ్ళైన నెల రోజులకే నిన్ను పుట్టింటికి పంపించేసేవాడు. ఖచ్చితంగా వాడికి మీ మీద ప్రేమ ఉంది, కానీ వాడి కళ్ళకి ఏదో మాయ కమ్మేసింది. ఆ మాయని పోగొట్టడానికే మనం ఇదంతా చేసాం. ఖచ్చితంగా నా మనవడు మనసులో నువ్వు ఉన్నావు అని చెప్పి ఇక ధైర్యం చెప్తూ ఉంటుంది. మరొకవైపు కనకం అలాగే కృష్ణమూర్తి ఇక కావ్యని చూసి మనసులో చాలా సంతోషపడతారు. కావ్య చాలా మంచి పిల్ల, కావ్య చాలా సహనం కలది. అల్లుడు గారు తనతో పాటు సంవత్సరం నుంచి కనీసం ఇక భార్యగా కూడా అనుకోకుండా ఉన్న ఈ ఇంట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా నా కూతురు సైలెంట్గానే ఉంటూ ఇక సహనంగానే ఉంది. నా కూతురు మహాలక్ష్మి, లక్ష్మీదేవిలాగా ఎప్పుడు కూడా కలకలలాడుకుంటూ తిరుగుతుంది. ఎప్పుడు కూడా ఎవరి గురించి తప్పుడుగా ఆలోచించదు. నా కూతుర్ని నా అల్లుడు గారిని ఒక్కడిచే భగవంతుడా అని చెప్పి కనకమైతే కావ్యని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక వైపు అయితే అపర్ణాదేవి కావ్యని చూసి కావ్య మెడలో ఉన్న నగలని చూసి, మొత్తానికి నేను ఏ నగలనైతే తన దగ్గర నుంచి తీసుకున్నానో అవే నగలు నా చేత్తో ఇచ్చేలాగా ఇక జరిగింది. ఇదంతటికీ కారణం ఎవరు? ఇక ఖచ్చితంగా ఈ దానలక్ష్మి, ఈ రుద్రాణి, వీళ్ళిద్దరు కూడా ప్రతిరోజు చేసే రచ్చకి ఎప్పుడు ఎక్కడ నా విలువ పోతుందా, ఇక నా గౌరవ మర్యాదలకి ఏం భంగం కలిగిస్తున్నారా అని చెప్పి ఈ కావ్యని ఇక పైన పెట్టి అందరి దృష్టిలో నా కోడలు ఇక పై లెవెల్లో ఉండాలని ఇక ఏదో చేస్తున్నాను. కానీ నా మనసుకి ఇప్పుడు కూడా కావ్య నా కోడలు కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా రాజ్తో మాట్లాడతాను. రాజ్ అసలు ఏం నిర్ణయం తీసుకుంటాడో దానికి సంబంధించిన విషయాలన్నీ వాడితో మాట్లాడతాను. కావ్యని నిజంగా వాడు మనస్ఫూర్తిగా భారీగా అనుకుంటున్నాను అని ఒకవేళ ఈరోజు చెప్తే కావ్యని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. కానీ వాడు గనక కావ్య విషయంలో నేను కావ్యతో కాపురం చేయలేను, కావ్యకి నాకు ఎలాంటి సంబంధము లేదని వాడు గనక చెప్పాడా, ఇమ్మీడియట్లీగా కావ్యని పెట్టే పేడ సర్దుకొని తల్లిదండ్రులకి ఇచ్చి పంపించేస్తాను. ఎందుకంటే నా కొడుకు కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు. నా కొడుకు జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేశాను. ముసుగు వేసుకొని వచ్చిన కావ్యని ఇక కోడలుగా అప్పుడే ఇక నాకు ఇష్టం లేకపోయినా ఇక ఓపికగా సహనంగా భరించాను. ఇంకా నా వల్ల కాదు. కరెక్ట్గా సంవత్సరం అయింది. వాడికి ఇష్టం లేని అమ్మాయితో వాడైనా ఎంతకాలం ఇక సంసారం చేస్తాడు? ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక ఆన్సర్ అయితే రాబెడతాను రాజ్తో అని చెప్పి ఇక అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే ఇక బాగా ఆలోచన చేసుకుంటాడు ఆఫీస్లో. ఖచ్చితంగా ఇంకా నా నిర్ణయాన్ని చెప్తానని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని నేను కరెక్ట్గా ఆలోచించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి పదే ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక శ్వేత ఫోన్ చేస్తుంది. ఏంటి రాజ్, ఏంటి నాకు అర్జెంటుగా కలవమనన్నావు, ఎందుకు అని చెప్పి అంటుంది. ఎందుకేంటి, నీతో నేను కొంచెం మాట్లాడాలి, ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పి అంటాడు. అదేంటి రాజ్, మీ ఇంటికి ఎలా తీసుకెళ్తావు అని చెప్పి అనగానే, చెప్పాను కదా శ్వేత, నీకు నేను చాలాసార్లు చెప్పాను,
ఈరోజు ఇక నా మనసులో ఉన్న నిర్ణయాన్ని నేను ఇంట్లో అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నాను. అందుకని నువ్వు నాకు ఒక చిన్న సహాయం చెయ్యి అనగానే, అదేంటి రాజ్, అలా ఎలా మాట్లాడతావు? నువ్వు నా విషయంలో చాలా సహాయం చేశావు. నా భర్త నన్ను టార్చర్ పెట్టి నన్ను చాలా ప్రమాదంలోకి తోసేస్తూ ఉన్నా కూడా నువ్వు ఏ రోజు కూడా నీ సొంత ఇంట్లో మనిషిలాగా అపరాత్రులు అర్ధరాత్రులు వచ్చి నన్ను కాపాడావు, నన్ను సేవ్ చేశావు. అలాంటి నువ్వు నన్ను అడగడం ఏంటి? ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అని చెప్పి మాట ఇస్తుంది. ఆ మాట మీదే ఉండు శ్వేత, మళ్ళా నువ్వు మనసు మార్చుకుంటే మాత్రం బాగోదు అని చెప్పి అనడంతో ఇక శ్వేత వెంటనే కూడా ఎక్కడికి రమ్మంటావు రాజ్ అనగానే ఇక ప్లేస్ చెప్తాడు. నేను వచ్చే దారిలో నిన్ను పికప్ చేసుకుంటాను, నువ్వు రావాలి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అలాగే శ్వేత ఇక రెడీ అయ్యి ఇక రాజ్ చెప్పిన ప్లేస్లో వచ్చి ఉంటుంది. ఇక రాజ్ అలాగే తనని పికప్ చేసుకొని వస్తాడు. ఇక దారి పొడుగున శ్వేత చెప్తూ ఉంటుంది, ఏంటి రాజ్, ఏంటి విషయం, ఎందుకు తీసుకెళ్తున్నావు అనగానే ఇక చెప్తాడు, ఇదిగో శ్వేత, నువ్వు కనుక ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటకి ఇక సైలెంట్గా ఉంటే నువ్వు నాకు చేసిన సహాయం ఇంత అంత అనుకోను. నిజానికి నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అంటాడు. అసలు ఇంతకీ ఏం చేయమంటావు చెప్పు అనగానే, ఈరోజు నా మ్యారేజ్ డే అని చెప్పి అంటాడు. అవునా రాజ్, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఇదేమన్నా ఫ్రెండ్, అసలు ఇదేనా నువ్వు చెప్పేది, ఇప్పుడా చెప్పేది అని చెప్పి హ్యాపీ మ్యారేజ్ డే రాజ్ అని చెప్పి ఇక విష్ చేయగానే, నా లైఫ్లో మ్యారేజ్ అంటేనే ఒక సాడ్నెస్, అలాంటిది హ్యాపీ మ్యారేజ్ డే అంటావేంటి శ్వేత అని చెప్పి అంటాడు. అదేంటి రాజ్ అంత మాట అనేసావు? నువ్వు కావ్య ఇద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నీ ఫ్రెండ్గా అనగానే, నువ్వు నా ఫ్రెండ్గా కోరుకుంటున్నావు కానీ అందులో వచ్చిన తప్పేంటంటే తను నా భార్యే, కానీ తనతో నేను ఎప్పుడు కూడా జీవితం పంచుకోలేదు. అసలు తనని చూస్తేనే నాకు ఏ ఫీలింగ్స్ రావు అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అదేంటి రాజ్, అదేంటి అలా మాట్లాడుతున్నావు అనగానే, తను నా లైఫ్లో ఒక యాక్సిడెంట్గా నా లైఫ్లోకి అడుగుపెట్టింది, నన్ను మోసం చేసింది. తన ఇంటి గౌరవం గురించి ముసుగేసుకొని నా జీవితంలో వచ్చి కూర్చుంది. అంతే, అంతకు మించి కళావతికి నాకు ఎలాంటి సంబంధము లేదు. మధ్య మధ్యలో ఇక బయట వాళ్ళ గురించి తను నా భార్య అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ తన మీద నాకు ప్రేమ లేదు అని చెప్పి అంటాడు. అదేంటి రాజ్ అంత మాట అనేసావు? మరి ప్రేమ లేకుండా మరి తన బావతో పాటు తను క్లోజ్గా ఉండేసరికి నువ్వెందుకంత జెల్సీగా ఫీల్ అయ్యావు అనగానే, నీకు నేను చెప్పానా జెల్స్గా ఫీల్ అయ్యని చెప్పానా? వాళ్ళ బావతో తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తనని ఇక వీసా రావాలని ప్రయత్నం చేస్తున్నాను. తనకి తన బావకి ఇక పెళ్లి చేసుకొని వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను శ్వేత అని చెప్పి అంటాడు. అదేంటి రాజ్, అదే నువ్వు అలాగే కావ్య ఇద్దరు సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పి అంటుంది. ఆ మాటకి వెంటనే, ఏంటి శ్వేత, నేను నీ ఫ్రెండ్ని, మరి అలాంటప్పుడు నా మంచి గురించి నువ్వు ఆలోచిస్తావని అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు నాకు ఇష్టం లేని అమ్మాయితో నేను ఎలా కాపురం చేస్తాను చెప్పు అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది శ్వేత. మరి నన్ను ఏం చేయమంటావు రాజ్, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనగానే, ఇక ఈరోజు మా మ్యారేజ్ డే అని చెప్పి ఇంట్లో అందరూ ఇక పార్టీ చేయబోతున్నారు. ఇక ఆ పార్టీలోకి నా నిర్ణయాన్ని కూడా నేను చెప్తానని చెప్పాను అందరి ముందు. ఈరోజు ఇక నువ్వు నాకు లవర్ అని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా కొంచెం సేపు సైలెంట్గా ఓపిక్గా నువ్వు ప్రతిదానికి ఇక సైలెంట్గా ఆన్సర్ ఇవ్వకుండా ఉంటే మెల్లగా విషయం అయితే నార్మల్ అయిపోతుంది. కళావతి మనసు ఇక పూర్తిగా విరిగిపోయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక కొంచెం సేపు నా గురించి ఏమి అనుకోకుండా నేను ప్రేమించిన అమ్మాయిగా ఒక 10 నిమిషాల పాటు నాతో పాటు ఉంటే చాలు శ్వేత అని చెప్పి చేయి పట్టుకొని బ్రతిమలాడతాడు. ఇక వెంటనే శ్వేతకి ఇష్టం లేకపోయినా ఇక కష్టంగా ఫీల్ అవుతూ ఉన్న రాజ్ ఇంత ఇదిగా ఇక కావ్య గురించి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. బలవంతంగా ఎవరిని కాపురం చేయించలేము. నిజంగా రాజ్కి కావ్య అంటే ఇష్టం లేదు, నేనే అపార్థం చేసుకున్నాను. సరే రాజ్ అలాగే అని చెప్పి ఇక వెంటనే ఒప్పుకుంటుంది. ఇక ఈ లోపల ఇక్కడ అందరూ కూడా రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ అయితే వస్తాడు. ఇక అప్పటికి ఇక అంతకుముందే ఇక కావ్య మాత్రం రాజ్ మారిపోయినట్టు అందరి ముందు తనని ఇక ప్రేమగా
తప్పు అయిపోయింది కళావతి, నన్ను క్షమించు అని చెప్పి ఇక వెడ్డింగ్ రింగు ఇచ్చి తనకి ప్రపోజ్ చేసి తన జీవితంలో ఎప్పుడు కూడా వదిలిపోమ్మనని ఇక ప్రమాణకం చేస్తున్నట్టుగా పాపం చాలా ఊహించుకుంటూ ఉంటుంది కావ్య. కానీ ఇక రాజు మాత్రం తనకి విరుద్ధంగా ఇక శ్వేతని తీసుకొని వస్తాడు. ఇక కార్ డోర్ని తెరిచి ఇక లోపల ఉన్న శ్వేతని చేయి చాచి బయట కాలు పెట్టమని అడుగుతాడు. ఇక వీళ్ళందరూ కూడా ఎవరబ్బా, మనకు తెలియని గెస్ట్ ఎవరు వస్తున్నారు అని చెప్పి అందరూ ఆతృతగా చూస్తుంటే రుద్రాని అంటూ ఉంటుంది, కొంపతీసి కావ్య కోసం చాలా పెద్ద గిఫ్టే ప్లాన్ చేసినట్టున్నాడే రాజ్ అని చెప్పి అంటూ ఉండగా ఇక శ్వేత అయితే కాలు బయట పెట్టి వస్తుంది. ఇక శ్వేత రాజ్ పక్కన నడుచుకుంటూ రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈరోజు మ్యారేజ్ డే అయ్యుండి రాజ్ ఏదో గిఫ్ట్ తీసుకుని వచ్చి కావ్యకి ఇవ్వాల్సింది పోయి బాగానే ఇక సవతిపూరం తెచ్చినట్టుకున్నాడే అని చెప్పి ఇక కనకం అలాగే ఇక ధాన్యలక్ష్మి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా శ్వేత వంక రాజ్ వంక చూస్తూ ఉంటే శ్వేతని తీసుకుని వెళ్ళి అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. తిను నా ఫ్రెండు అని చెప్పి ఇక అందరికీ పరిచయం చేస్తూ ఇక కావ్య దగ్గరకు వచ్చి, కావ్య నీకు చెప్పనవసరం లేదనుకుంటా, నీకు బాగా తెలుసు అని చెప్పి ఇక హింట్ ఇస్తాడు. కావ్య లోపల బాధపడుతూ కానీ పైకి మాత్రం బాధపడినట్టుగా పైకి నాకు తెలుసు, ముందే తెలుసు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే నీకేం తెలుసు, నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి, ఇక అవన్నీ కూడా అందరికీ తెలిసేలాగా నేను చెప్తాను కదా అని చెప్పి ఇక అంటూ ఉంటే పక్కనే ఉన్న ఇందిరాదేవి అయితే చాలా కోపంతో, ఏంటి వీడు రివర్స్ గేమ్ స్టార్ట్ చేసినట్టున్నాడు, ఇక కావ్య వాళ్ళ బావతో పాటు క్లోజ్గా ఉండేసరికి ఓర్చుకోలేక శ్వేతతో ఇక నాటకం మొదలుపెట్టినట్టున్నాడు అని చెప్పి ఇక వెంటనే కావ్య నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దు, వాడు ఎంత క్లోజ్గా ఉన్నా కనీసం కేర్ చేయొద్దు అని చెప్పి ఇక ముందుగానే చెప్తూ ఉంటుంది. ఇక ఈ లోపల అందరూ కూడా రాజ్ కావ్యని పిలిచి కేక్ని కట్ చేయమని చెప్పి అనగానే సరే కేక్ని కట్ చేయాలా అని చెప్పి ఇక వెంటనే శ్వేత పద అని చెప్పి అంటాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అపర్ణ వెంటనే ఏంటి రాజ్ ఎవరిని రమ్మంటున్నావు అనగానే ఎవరిని రమ్మంటాను, కాబోయే భార్యని రమ్మంటున్నాను అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా అందరూ అవాక్కైపోతారు. అదేంటి ఏం మాట్లాడుతున్నావు రాజ్ అనగానే మీ అందరికీ కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం మీకు చెప్తానని అన్నాను కదా, అందుకే ఈరోజు కరెక్ట్గా అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈరోజు చెప్పేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక అందరికీ కూడా వినపడేలాగా కావ్యకి ఇంకా కాస్త గట్టిగా వినపడేలాగా ఈ కళావతి అంటే నాకు ఇష్టం లేదు, కళావతి నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా మనసులో కొంచెం కూడా ప్రేమ లేదు, ఎప్పుడు చూసినా కళావతిని నేను ఒక ఫ్రెండ్గా చూశాను తప్పించి ఏ రోజు నా భార్యగా నేను చూడలేదు, ఎందుకంటే అని చెప్పి గ్యాప్ ఇస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఇక చూస్తూ ఉంటారు. వెంటనే ఎందుకంటే ఈ అమ్మాయి నా లవర్, ఈ అమ్మాయిని నేను ప్రేమించాను, చాలా చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూనే వచ్చాను, తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తనకి అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది, నా ప్రేమ విఫలమైపోయిందేమో అనుకున్నాను, కానీ ఈ మధ్యకాలంలోనే శ్వేతకి డైవర్స్ అయ్యాయి, తనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా తనకి చాలా ఇష్టం, తనకి నేను ఇక మాట ఇచ్చాను తనని పెళ్లి చేసుకుంటానని అని చెప్పి అంటాడు. ఇక అందరూ కూడా రాజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని ఇక అందరూ షాక్ అయిపోతూ ఉంటే కావ్య మాత్రం మనసులో అంటే మీరు కావాలని నేను డైవర్స్ ఇచ్చానని ఇక మీరు అడ్డదారిలో వచ్చి శ్వేతని ఇంట్లో అందరి ముందు ఇంట్రడ్యూస్ చేసి నా వైపు నుంచి ఇక డైవర్స్ ఇవ్వడం పర్వాలేదు అని అందరి నోటి వెంట తెప్పించేలాగా మాట్లాడుతున్నారా, అంటే మీ మనసులో నేను నిజంగా లేనన్నమాట, ఇక నాకు అర్థమైంది అని చెప్పి చాలా సైలెంట్ అయిపోతుంది కావ్య. ఏమి నోటి వెంట ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది, భయంకరమైన సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే సుభాష్ వచ్చి ఒరే రాజ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు కొంచెమన్నా జ్ఞానం ఉందా, పెళ్లి రోజని అది కూడా మొదటి పెళ్లి రోజని మేమందరం కూడా సెలబ్రేట్ చేస్తూ మీ ఇద్దరిని ఆనందంగా చూడాలని మేమనుకుంటే ఏంటి జోకులేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే ఇక డాడీ నేను చెప్పేదంతా కూడా శ్రద్ధగా వినండి, మీ అందరికీ తెలుసు కళావతిని నేను ఏ రకంగా పెళ్లి చేసుకున్నాను,
అసలు నిజానికి కళావతిని పేరుకే పెళ్లి చేసుకున్నాను కానీ నా మనసంతా శ్వేత మీదే ఉంది. శ్వేత లేకపోతే నా జీవితం లేదు. ఇక మీరందరూ ఏం చేస్తారో ఏమో నాకు తెలీదు. నేను ఇక కళావతికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే నువ్వు ఇచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి అంటుంది అపర్ణ. ఒక్కసారిగా అందరూ కూడా ఇక అపర్ణ వంక చూస్తారు. అదేరా నేను అడుగుతుంది నిన్నే. నువ్వు ఇచ్చేస్తే సరిపోతుందా? కావ్య కూడా ఇష్టం ఉండాలి కదా. ఇద్దరికీ ఇష్టం ఉంటేనే డైవర్సు, అప్పుడే తర్వాతే ఏదైనా. అదంతా కూడా తెలుసు కదా నువ్వు. తెలిసి కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చి అందరి ముందు ఇక భార్యని పక్కన పెట్టేసి ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య అని చెప్పి అంటున్నావేంటి? నువ్వు నిజానికి నా రాజువేనా అని చెప్పి ఇక అపర్ణ చాలా అవమానంగా ఫీల్ అవుతుంది రాజ్ చేసే పనులకి. ఇక వెంటనే రాజ్ అయితే, మమ్మీ నిజం చెప్పు, నీకు మనస్ఫూర్తిగా కళావతి అంటే ఇష్టమా? అసలు కళావతి అంటే ఇష్టం లేదు కదా మనకి. అలాంటప్పుడు కళావతి విషయంలో నేను తీసుకునే నిర్ణయం కరెక్టే కదా. కళావతి అంటే నాకు ఇష్టం లేదు. తనకి డైవర్స్ ఇచ్చేసి ఇక శ్వేతని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. కళావతికి కూడా నేనంటే ఇష్టం లేదు. ఏ కళావతి చెప్పు అని చెప్పి అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది. ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. అదేంటి కళావతి, మొన్న డైవర్స్ పేపర్లు తీసుకొచ్చి సంతకం చేశాను, మీరు కూడా సంతకం చేస్తే హ్యాపీగా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నావు కదా. ఇప్పుడేంటి అందరి ముందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? మీ ఎవరికి తెలియని నిజం ఏంటో తెలుసా? అసలు నిజానికి డైవర్స్ ఇవ్వాలని నా మనసులో ఫస్ట్ నుంచి ఉన్న చివరాఖరికి కళావతిని ఫస్ట్ డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. దానికి సాక్ష్యం చూపించాలా అని చెప్పి అందరి ముందు డైవర్స్ పేపర్ని ఓపెన్ చేసి కావ్య పెట్టిన సంతకం చూపిస్తాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కావ్య అంతల కావ్యే డైవర్స్కి అప్లై చేసింది అంటే అసలు కావ్య ఇక రాజుని వదిలేసేసి వెళ్ళిపోతుందని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ కావ్య మాత్రం ఇక అది కాదండి, నిజానికి మీ ప్రేమని బయట నుంచి తెప్పించాలండి అని చెప్పి మాట్లాడాలని కూడా అనుకోదు. చాలా కోపం వస్తుంది రాజు మీద. అసలు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, కావ్య ఏమన్నా దెయ్యం పోనిందా? ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఆడు అలా రెచ్చిపోతుంటే కనీసం ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పవా? అసలు ఇంతకీ ఆ డ్రైవర్స్ మీద సంతకం పెట్టావు, ఎందుకు పెట్టావు అన్నది వాడికి వివరించవా? సరే నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా, నేను మాట్లాడతాను అని చెప్పి, ఏంట్రా మనవడా ఏం మాట్లాడుతున్నావు? కావ్యకి ఇష్టమా డైవర్స్ అంటే? నువ్వు ఇవ్వాలనుకున్నావు కానీ నువ్వు ఇవ్వకపోయినా కావ్య మాత్రం ఫస్టే నీకు డైవర్స్ పేపర్లు ఇచ్చిందా? ఎందుకు ఇచ్చింది నాన్న, నిజం చెప్పు అని చెప్పాను. కానీ ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక నానమ్మ ఏం మాట్లాడుతున్నావు అనగానే, నానమ్మని కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. నిజం చెప్పు, కావ్యని ఇప్పటి వరకు నువ్వు అసలు ఇష్టపడలేదు కదా. కావ్య అంటే నీకు ఒక్కరోజు కూడా ప్రేమ రాలేదు కదా. ఈ శ్వేత అంటే నీకు ఇష్టమా? సరే శ్వేతని పెళ్లి చేసుకుంటావు, ఓకే. మరి కళావతి జీవితం ఏం చేస్తావు? నీతో సంవత్సర కాలం పాటు ఇక అందరి దృష్టిలో నీతో పాటు పెళ్లి చేసుకొని నీతో కాపురం చేసిందని అందరూ సొసైటీలో అందరూ అనుకుంటారు. మరి కావ్య జీవితం ఏం చేస్తావు? తన జీవితాన్ని అలాగే వదిలేస్తావా చెప్పు అని చెప్పి అనగానే, అలా వదిలేస్తాను నానమ్మ, ఖచ్చితంగా తనకి ఏం కావాలంటే అది ఇస్తానికి నేను రెడీగా ఉన్నాను. తన జీవితం ఎప్పుడు కూడా ఇక అందంగా ఉండాలని కోరుకుంటున్నాను అనగానే, నువ్వు అలా ఎందుకు కోరుకుంటావు రాజ్? ఇక కళావతి ఏమైపోతే నీకేంటి? తన జీవితం ఎటుపోతే నీకేంటి? నీకు నచ్చిన చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయి నీ కళ్ళ ముందే ఉంది కాబట్టి నువ్వు శ్వేత హ్యాపీగా పెళ్లి చేసుకోండి. కావ్య జీవితం ఏమైపోతే నీకేంటి అని చెప్పి ఇక అంటుంది. ఇక ఏమీ అర్థం కాదు ఎవరికి కూడా. ఇందిరాదేవి అలా మాట్లాడుతూ ఉంటే ఇక అపర్ణ వచ్చి, ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? కావ్యని వదిలేమని అంటారేంటి? ఇక వాడు ఏదో అలా మాట్లాడుతున్నాడు, వాడు చేసేది తప్పని అనకుండా వాడిని సపోర్ట్ చేస్తున్నారేంటి అని చెప్పి అంటుంది ఇంకా అపర్ణ. ఇక వెంటనే వచ్చి, నిన్న కాక మొన్న ఇక నీకు వచ్చి డైవర్స్ కాగితాలు కావ్య ఎందుకు ఇచ్చింది చెప్పు, నిజం చెప్పరా రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే సైలెంట్ అయిపోతాడు. నిజానికి కావ్య కాదురా ఇవ్వాల్సింది నువ్వు. ప్రతిరోజు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పడితే అప్పుడు నీ అవసరానికి తనని వాడుకున్నావు. నీ ఇష్టం వచ్చినప్పుడు డైవర్స్ ఇస్తానంటావు, నీ ఇష్టం లేనప్పుడు కళావతి నా కోసం డ్రామా చేయమని అంటావు, నీ తాతయ్య ప్రాణాల కోసం తనని పణంగా పెడతావు. అంతా నీ ఇష్టమే. చివరాఖరికి
పెళ్లి రోజును ఇక కళావతికి డైవర్స్ ఇచ్చేస్తాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తను డైవర్స్ ఇవ్వడానికి మెయిన్ కారణం నువ్వే కదా నా జీవితంలోంచి కళావతి నువ్వు వెళ్ళిపో, ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కావ్య దగ్గర అన్నావు, నిజమా కాదా అని చెప్పనగానే అదే నానమ్మ, ఈరోజు కూడా అదే చెప్తున్నాను అనగానే నిజంగా నువ్వు ఈ శ్వేతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది. ఆ మాటకి ఇక రాజ్ అయితే ఇక వెంటనే అవును అని చెప్పి అంటాడు. ఇక శ్వేత రాజ్ అని చెప్పి అనగానే నీకు కూడా ఇష్టమేనా రాజ్ అంటే అని చెప్పి అంటుంది. శ్వేత అవును అని చెప్పి ఇబ్బందిగా అనగానే ఇక లోపల ఇందిరాదేవి పసిగడుతుంది, వీడు నా మనవడు, నేను ఏదైతే ప్లాన్ చేసి కావ్య మనసులోంచి రాజు మనసులోంచి ప్రేమ రావాలని డైవర్స్ నాటకం మొదలుపెట్టానో వీడు అంతకింత 4 ఆకులు ఎక్కువే చదివి శ్వేతని తీసుకొని వచ్చి కావాలని పెళ్లి నాటకం ఆడుతున్నాడు. వీడి మనసులోంచి ప్రేమ డైవర్స్ పేపర్లతో బయటకు రాలేదు. వీడి కళ్ళ ముందే వీడికి ఇక కావ్య విలువేంటో తెలిసేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఇదిగో కావ్య, ఇక వాడి జీవితంలో నీకు ఇక చోటు లేదు. నీకు నిజంగా డైవర్స్ తీసుకోవాలనుకుంటే డైవర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో, లేదంటే ఇక నాకు డైవర్స్ అవసరం లేదు, అసలు నాకు రాజ్తో జీవితమే అవసరం లేదు అనుకుంటావా? నీ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నువ్వు వీళ్ళతో పాటు వెళ్ళిపో. వీడికి నేను ఈ క్షణమే ఇప్పుడే ఇక శ్వేతనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వాడికి ఎంతగానో ఇష్టమైన అమ్మాయి ఇక్కడే ఉన్నప్పుడు ఇదే పెళ్లి రోజు వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తాను అని చెప్పి కన్ను అనేది ఇక సైగ చేస్తుంది కన్నుతో. కావ్యకి ఏమీ అర్థం కాదు. మనసులో మాత్రం రాజు మీద చాలా కోపంతో ఇక అలానే చూస్తూ ఉంటుంది. ఏడుపు కూడా ఒక్క బొట్టు చుక్క కూడా ఇక కళ్ళు వెంట కార్చదు కావ్య. ఎందుకంటే రాజ్ చేసే నాటకం మొత్తం కూడా కావ్యకి అర్థమైపోతూ ఉంటుంది. ఏదో విధంగా నన్ను వదిలించుకుందామని ఈయన శ్వేతను తీసుకొని వచ్చి నలుగురిలో కావాలని నా మీద ఇక నిందని మోపాలని చూస్తున్నారు అని చెప్పి కోపంతో ఇక వెంటనే సరే అమ్మమ్మ, మీరు చెప్పినట్టే నేను వెళ్ళిపోతాను, ఈయన జీవితంలోంచి వెళ్ళిపోతాను నానమ్మ అని చెప్పి ఇక కావ్య కూడా పదండి అమ్మ నాన్న, ఈయన నన్ను ఏ రోజు భారీగా చూడలేదు, ఏ రోజు ఇక నన్ను ఎప్పటికైనా వదిలేస్తాడు, అదే ఈ రోజే అనుకుంటాను. పెళ్ళయి సంవత్సరం అయింది, ఈ సంవత్సర కాలం పాటు ఈయనతో నాకు సుఖమే లేదు, అలాంటప్పుడు ఈయనతో నేనెందుకు ఉండాలి అని చెప్పి ఇక వెంటనే కావ్య కూడా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే అమ్మ కావ్య ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వీడు ఏం మాట్లాడినా అదంతా చెల్లుబాటు అవ్వదు. వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటే చట్ట ప్రకారం నువ్వు డైవర్స్ ఇవ్వాలి, అప్పుడే వాడు ఏ పెళ్ళైనా చేసుకోగలుగుతాడు. ఇక న్యాయంగా చట్ట ప్రకారంగా మీకు డైవర్స్ రావాలంటే నీ వైపు నుంచి వాడు ఖచ్చితంగా ఏదో ఒక లోపాన్నైతే కోర్టుకి చూపించాలి. నీలో ఏ లోపము లేదు, అలాంటప్పుడు నీకు డైవర్స్ రావు. వాడు ఎందుకని పెళ్లి చేసుకుంటాడు అన్నది రీజన్ కూడా చెప్పాలి కదా అని చెప్పి సుభాష్ అయితే ఇక కావ్య వైపే సపోర్ట్గా నిలబడతాడు. అపర్ణదేవి ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతూ ఇక వెంటనే రాజ్, ఏం మాట్లాడుతున్నావు రాజ్, నిజంగా చెప్పు, కావ్య నీ జీవితంలోంచి వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక అవును అని చెప్పి అంటాడు. సరే అయితే కావ్య వెళ్ళిపోతుంది, నీ జీవితంలోంచే వెళ్ళిపోతుంది. ఇక నువ్వు ఖచ్చితంగా ఈ శ్వేతనే పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాను నాన్న, కానీ కావ్య విషయంలో మాత్రం ఇక నువ్వు కరెక్ట్ అయిన నిర్ణయాన్ని ఇక అందరి ముందు తీసుకుంటున్నావు కాబట్టి వెనక్కి తిరిగి తీసుకోవడానికి లేదు అని చెప్పి అపర్ణ అంటుంది. సరేనమ్మా అని చెప్పి రాజ్ అయితే తన మనసులో కావ్య మీద ఇష్టం ఉన్నా కూడా బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ ఆ రకంగానే ఉంటాడు. ఇక వెంటనే ఇక అక్కడ మంగళసూత్రాల గొలుసుని తీసుకొని వస్తుంది ఇందిరాదేవి. వచ్చి ఒరేయ్ మనవడా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. అందరూ కూడా ఏం జరుగుతుంది, కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది హ్యాపీగా అనుకుంటే ఇంతలో ఏంటి మళ్ళా వచ్చి ఏదో చేస్తుంది మా అమ్మ అని చెప్పి ఇక రుద్రాని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మంగళసూత్రాల గొలుసుని తీసుకొని వచ్చి ఇదిగో మనవడా, ఈరోజు జరిగి పెళ్ళయి నీకు సంవత్సరం అయింది, కరెక్ట్గా సంవత్సరం రోజే పెళ్లి రోజు యానివర్సరీ రోజే నీ మొదటి భార్యని పుట్టింటికి పంపించేస్తూ నీ కాబోయే భార్యతో నువ్వు కేక్ కట్ చేయాలనుకున్నావు కాబట్టి తన మెడ బోసుగా ఉంటే బాగోదు. ఇక మా అందరి సమక్షంలో తన మెడలో తాళిని కట్టి నువ్వు కేక్ని కట్ చేయించి ఇక మీ ఇద్దరు ఒక్కటవ్వండి,
కావ్య నీ జీవితంలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి చట్ట ప్రకారం కూడా ఇది న్యాయమే అవుతుంది అని మంగళసూత్రాల గొలుసుని తీసుకొస్తుంది ఇందిరాదేవి. దెబ్బకి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అపర్ణాదేవి ఇక సుభాష్ అందరూ కూడా రాజ్ వంక సీరియస్గా చూస్తూ ఉంటే ఇక రాజ్ అయితే దెబ్బకి రాజ్కి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక శ్వేత సైలెంట్గా రాజ్ ఇకనైనా నోరు విప్పి చెప్పు రాజ్, నీ మనసులో నేను లేనని అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంట్రా మాట్లాడవేంటి, శ్వేతకి పెళ్లి చేసుకొని లైఫ్నివ్వు, నీ ప్రేమని గెలిపించుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి అనగానే ఇక ఏమి మాట్లాడలేక రాజ్ సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడు వస్తుంది కావ్య. వెంటనే ఇక బట్టల బ్యాగ్ని పక్కన పడేసి అదేంటండి, ఎందుకు, శ్వేత అంటే మీకు ఇష్టం కదా, మీ లైఫ్లో నేను వెళ్ళిపోతే మీకు సంతోషమే కదా, అలాంటప్పుడు తనని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి శ్వేత కావ్య గట్టిగా నిలదీస్తుంది. రాజ్ సైలెంట్గా అలానే ఉండిపోతాడు. తెలుసండి, మీ గురించి నాకు మొత్తం తెలుసు. మీ మనసులో ప్రేమని బయట పెట్టాలని నానమ్మ నా మీద చెప్పేసరికి నేను డైవర్స్ పేపర్ని ఇక మీ దగ్గరకు తీసుకొచ్చాను. నిజానికి మీ ప్రేమని బయట పెట్టడం కోసం. కానీ మీరు మీ ప్రేమని బయట పెట్టకుండా ఇంకొక కొత్త నాటకాన్ని అందరి ముందు తెర ఎత్తాలని చూస్తున్నారు. ఇదే శ్వేతని అడ్డం పెట్టుకొని నన్ను పుట్టింటికి పంపించేయాలని మీరు నాటకం ఆడుతున్నారని నాకు ఎప్పుడో తెలుసు. నిజానికి శ్వేత మీ ఫ్రెండే, మీరు ప్రేమించలేదు. ఎందుకండి, ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు? నిజానికి మీ లైఫ్లో నేను లేననుకుంటే నన్ను ఇంటికి పంపించేసేయండి, అంతేగాని నేను తనని పెళ్లి చేసుకోబోతున్నాను, ఇక కావ్య మీద నాకు ప్రేమ లేదని ఎందుకు అబద్ధాలు ఆడతారు? నేను మీకు ఏం ద్రోహం చేశానండి? అసలు నన్ను మీరు ఎందుకు పంపించేయాలనుకుంటున్నారు? నేను మీకు భారీగా సరిపోలేదా? మిమ్మల్ని నేను మోసం చేసుకొని ముసుగేసుకొని వచ్చానని మీకు నిజంగా నా మీద ప్రేమ లేకపోతే పెళ్ళయి సంవత్సర కాలం పాటు ఎందుకండి మీతో పాటు నన్ను ఉంచారు? నన్ను అప్పుడే పంపించేయలేకపోయారా? ఎందుకండి నాకు ఇంత క్షోభ మిగులుస్తున్నారని ఇక వెంటనే బోరుమని ఏడుస్తుంది కావ్య. ఇక కావ్య అలా బాధపడుతునేసరికి అపర్ణాదేవికి చాలా బాధ అనిపిస్తుంది. కావ్య బాధపడిన దీంట్లో అర్థం ఉంది. రాజ్ ఇక ఇంట్లో ఎంతమందిని మోసం చేస్తూ కావాలని ఇన్ని రోజుల నుంచి శ్వేతతో మాట్లాడుతున్నట్టు కావ్య ఇక తన జీవితంలోంచి వెళ్ళిపోవాలని ఇంతగా నటిస్తున్నాడు రాజ్ చేసేదంతా తప్పు. ఒక ఆడపిల్లని ఇంతలా బాధ పెట్టకూడదు. వాడి మనసులో ప్రేమ కావ్య మీద ఉంటే కావ్యతో జీవితం పంచుకోవాలి, లేదంటే సైలెంట్గా సర్ది పెట్టుకొని ఉండాలి. అంతేగాని వీడు ఈ రకంగా నాటకాలు ఆడడం ఏంటి అని చెప్పి వెంటనే వచ్చి రాజ్, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. నిజానికి కావ్య అంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పి ఇక తన వైపు నుంచి డైవర్స్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో అందరి సమక్షంలో చెప్పి నువ్వు తీసుకోవాలి, కానీ నీ జీవితంలో ఒక అమ్మాయి ఉందని కావ్య మనసుని విరిచేయాల్సిన అవసరం ఏముందిరా? చెప్పు. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంది. మా అందరి దగ్గర దాచిపెడుతున్నావు. అసలు ఎందుకని ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది? నిజానికి నీకు ఇష్టం లేనప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదు, కళావతి నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నానని సింపుల్గా తేల్చేస్తే అయిపోతుంది. ఇంత పెద్ద నాటకం ఎందుకు ఆడుతున్నావు? నీ లైఫ్లో నువ్వు నిజంగా కావ్య అంటే ఇష్టం లేనప్పుడు వేరొక పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మరి శ్వేతని పెళ్లి చేసుకోకుండా మరి స్టన్ అయిపోయి ఎందుకు చూస్తున్నావు? ఏదో జరిగింది, ఏదో జరగబోతుంది, కానీ నువ్వు దాచిపెడుతున్నావు. ఇప్పటికీ బయట పెట్టకపోతే నీ లైఫ్లో నువ్వు చాలా విలువైన విషయాన్ని కోల్పోతావు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేవి మనం చేస్తే జరగవు, బ్రహ్మదేవుడు చేస్తేనే జరుగుతాయి. నీ నుదుట ఈ కావ్య నీ భార్య రావాలని రాసిపెట్టుంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టం లేకపోయినా తను నీ లైఫ్లోకి వచ్చింది. అలాంటప్పుడు ఇక జీవితాన్ని ఇక బ్రహ్మదేవుడు మన రాతని రాసేటప్పుడు మనం మార్చుకోలేము. కావ్య నీ జీవితంలో ఎందుకొద్దు? ఈరోజు నువ్వు నిర్ణయం చెప్తానని అన్నావని కాదు, నిజానికి నేను ఎప్పటి నుంచో నీకు అడగాలనుకుంటున్నాను. కావ్యతో కొన్ని రోజులు మంచిగా ఉంటావు, కొన్ని రోజులు చెడ్డగా ఉంటావు, కొన్ని రోజులు నా భార్య నాకు కావాలి, ఎవ్వరు కూడా నా భార్య గురించి తప్పుగా మాట్లాడద్దని గొడవ పడతావు, మరికొన్ని రోజులు ఎడమొహం పెడమొహం పెడతావు. అసలు రోజుకొక రకంగా ఎందుకుంటున్నావురా? చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. ఇక వెంటనే కూడా రాజ్ వచ్చి ఫోన్లో ఫోటోని చూపిస్తాడు. నేను కావ్యని దూరం పెట్టడానికి కారణం అంటే ఎవరంటే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి అని చెప్పి ఇక ఫోటోని చూపిస్తాడు. ఫోటో ఏమీ కనబడదు.
తెర వెనక ఒక నీడలాగా కనబడుతుంది. ఆ నీడలో భరతనాట్యం వేస్తున్నట్టు కనబడుతుంది. ఇక ఆ ఫోటోను చూసి షాక్ అయిపోతుంది అపర్ణ. ఏంట్రా రాజ్, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ అమ్మాయి ఎవరు కనిపించట్లేదు కదా అనగానే, మీ ఎవరికీ కనపడదు, నాకు కనపడదు, కానీ నా ప్రేమ అనేది ఈ ఫోటోలోనే ఉంది. ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే ఈ కళావతి అంటే నాకు ఇష్టం లేదు. నేను ప్రేమించిన అమ్మాయిని ఎక్కడ ఉందో ఏంటో వెతికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడికి వచ్చి ఫోటోని చూస్తుంది కావ్య. చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది. నా ఫోటోని చూపించి ప్రేమించాను అంటున్నారేంటి? ఇదొక కొత్త డ్రామానా అని చెప్పనగానే, ఏంటి ఇది నీ ఫోటోనా? ఛాన్సే లేదు. ఈ అమ్మాయి నా జీవితంలో ఎప్పుడో నీకంటే ముందే నేను చూశాను. కానీ ఈ అమ్మాయి నాకు గుడిలో కనబడింది, ఒక్కసారిగా మాయమైపోయింది, నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. కానీ ప్రతిరోజు ఆ అమ్మాయి కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి రాజ్ అయితే కావ్య గురించే కావ్యకి చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న కనకమైతే ఫోటోను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నారండి? ఏం జరుగుతుందని? ఇక్కడ ఏదైనా కామెడీ జరుగుతుందా? నా ప్రేమ మీకు అంత హేళనగా కనిపిస్తుందా? మీ అమ్మాయిని వదిలేస్తున్నానని మీకేమన్నా మైండ్ అనేది ఖరాబ్ అయిందా అని చెప్పి రాజ్ అయితే సీరియస్గా అంటాడు. వెంటనే ఇంకా ఆ ఫోటోని చూసి, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు, నా కూతురు కావ్యనే. నా కూతురు కావ్య తెర వెనక భరతనాట్యం చేస్తూ ఉంటే స్వప్న తనని చూస్తూ ఇక తనలాగే డ్యాన్స్ చేస్తూ ఉంటే మీరు వచ్చే టైంలో 2-3 సార్లు కావ్యని ముందు పెట్టి, స్వప్నని ముందు పెట్టి, కావ్యని వెనకాల పెట్టి మీరు ప్రేమించేలాగా చేసింది నేను. అందుకే నవ్వుతున్నాను. నిజానికి అల్లుడు గారు, మీరు ప్రేమించింది నా కూతురు కావ్యనే అని చెప్పి ఇక అందరి ముందు కావ్య గురించి, తనకు వచ్చిన భరతనాట్యం గురించి, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి కావ్యనని అందరికీ అర్థమయ్యేలాగా చెప్తుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఆశ్చర్యపోతాడు. కావ్యని తను ఎంతగానో ప్రేమిస్తున్నానని అర్థం చేసుకొని ఇక అందరి ముందు తలదించుకొని ఇక అందరికీ తన మనసులో ఉన్న ప్రేమ కావ్యకి చెప్పి కావ్యని ఇక దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తాడు. కావ్య, నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నిజంగా ఆ రోజు నువ్వేనని నాకు తెలియదు. ఆ అమ్మాయిని నేను ఎంతగానో ప్రేమించాను. ఆ అమ్మాయి నా జీవితంలో ఉన్నంత వరకు నీ మీద నేను ప్రేమ చూపించలేకపోయాను. కానీ ఈరోజు నువ్వే అని తెలిసినాక నా మనసు ఎంతో రిలీఫ్ అయిపోయింది. ఇక నీకు నాకు ఇక ఎప్పుడు ఇంకా అన్నీ కూడా మంచి రోజులే. మునుముందు మనిద్దరం మంచిగా జీవితం పంచుకోవాలని ఆశిస్తున్నాను అని చెప్పి రాజ్ తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం కూడా కావ్య ముంద బయట పెడతాడు. కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తన జీవితంలో మంచి రోజులు వచ్చాయని కావ్య చాలా ఆశగా ఇక రాజ్ మొహం కాసి చూస్తూ ఉంటుంది. రాజ్ వెంటనే, నాకు అర్థమైంది కళావతి, నీ మనసులో నా ప్రేమను కోసం నువ్వు ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. నానమ్మ నువ్వు కలిసి ఇక కావాలని ఈ డ్రామా ఆడారని నాకు తెలుసు. కావాలని నా జీవితంలోంచి, నా మనసులోంచి ప్రేమ బయట పెట్టాలని అన్నారని కూడా నాకు తెలుసు. కానీ నా మనసంతా ఇక నేను ప్రేమించిన అమ్మాయి చుట్టూ ఉండటం వల్ల నిన్ను నేను నా భార్యగా యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించానో అంతకి 10 నిన్ను కూడా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్ను నేను ప్రేమిస్తున్నానని ప్రతిరోజు నా అంతరాత్మ నాతో గొడవ పడుతూనే ఉంది. కానీ పంతం కొద్దీ మొండిగటాను కాబట్టి ప్రేమని బయట పెట్టలేకపోయాను. కానీ ఈరోజు నిజంగా నువ్వు నేను ఒక్కటయ్యాము అంటే ఖచ్చితంగా ఆ ప్రేమ బలమే, ఆ బ్రహ్మదేవుడు మన వేసిన ఈ బ్రహ్మముడి వల్లే మన ఇద్దరం మళ్ళా ఒక్కటయ్యాం కావ్య అని చెప్పి అందరి ముందు కావ్య రాజులు ఇద్దరు కూడా ఒక్కటైపోయి యానివర్సరీ, ఇక ఫస్ట్ యానివర్సరీ కేక్ని హ్యాపీగా కట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.